ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహింపరుస్తున్న విధానాన్ని బట్టి మీ అందరి కుటుంబాలలో శాంతి సమాధానము ఉండజేయునుగాక. ఆమేన్. ఈరోజు ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే రాధా మనోహర్ దాసుకి. ఏమండి, నేను ఈయనకి ఎక్కువ ప్రశ్నలు అవసరం లేదు, ఎందుకంటే ఇతనికి ఏమి తెలియదు. ఇతని యొక్క వ్యవహార శైలి మెంటలు వచ్చిన వాడిగా మరి ఏదో రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ రాధా మనోహర్ దాసు అంటున్న మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవులతో నేను మాట్లాడుతాను, మీ తాత పేరేంటి, మరి మీ నాన్న పేరేంటి అని ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను, అసలుకి మీ నాన్న పేరు, మీ తాతయ్య పేరు పోని అసలుకి మీ నేములోనే నీకు 3 పేర్లు ఏమిటి? ఫస్ట్ రాధా. రాధా అంటే ఏంటి? తర్వాత మనోహర, తర్వాత దాస. అసలుకి 3 పేర్లు కలిగిన వాడివి నీవు. అసలుకి 3 పేర్లు, 3 నేములు నీకు. అసలుకి ఏది నిజం? ఏది మీ అమ్మా నాన్న పెట్టినది? రాధానా, లేక మనోహర, లేక దాస? నీ ఇంటి పేరు ఏమిటి? అసలుకి నీ ఇంటి పేరు ఏమిటో తెలియదు. ఇసుబిజాలు నాటాలని మరి భారతదేశంలో మరి అనేక రకాలుగా, కొన్ని రకాలుగా విశ్వాసాలు ఉన్నాయి. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకునే మత స్వాతంత్రము, హక్కులు రాజ్యాంగంలో కలిగింపబడ్డాయి. కానీ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు కలిగింపబడక మునిపే అనగా భారత రాజ్యాంగము ఇంకను అనుగ్రహింపబడక మునిపే భూమి మీద కొన్ని రకాలుగా కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. అంటే నీ భాషలో మతాలు. సంస్కృత భాషలో మతము అనగా అభిప్రాయం మార్చుకునుట. తెలుగు నిఘంటు కూడా మతానికి అర్థము అభిప్రాయము అని సాక్ష్యం ఇచ్చింది. తెలుగు నిఘంటు మతము అనే దానికి అభిప్రాయము మార్చుకునుట. అలాగనే స్వతంత్రము ఇంకా అంటే స్వేచ్ఛ, మానవ హక్కులు కలగక మునుపు, రాజ్యాంగము మనకి అనుగ్రహింపబడక మునుపు, గణతంత్ర స్వతంత్ర దినోత్సవము ఇంకా మనము జరుపుకోక మునిపే కొన్ని మతాలు కలవు. అంటే కొన్ని నీ భాషలో మతాలు ఏంటి? సిక్కు మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 3-4 మతాలు వస్తాయి. అంటే టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. సిక్కు మతం, బౌద్ధ మతం, సిక్కులిజం మరి రాజ్యాంగము ఇంకా మనకి అనుగ్రహింపబడక మునిపే వారే స్వేచ్ఛగా అభిప్రాయాలు మార్చుకున్నట్లుగా బౌద్ధ మతం ఎప్పుడుందండి? మనకు రాజ్యాంగం ఇవ్వబల్ల. సిక్కు మతం ఎప్పుడుందండి? మనకు రాజ్యాంగం ఇవ్వబల్ల. గణతంత్ర స్వతంత్ర దినోత్సవము ఇంకా అనుగ్రహింపబల్ల. మీరు స్వతంత్రులు అనేది ఆ మాటని ఇంకనూ మనకి అనుగ్రహింపబడక మునిపే వారు అభిప్రాయాలు మార్చుకొని ఏమండి
హిందువులమి, మేము హైందువులమి, హిందువులమి అనే దాని నుండి వేరై ఏరా విశ్వాసాలని నమ్ముకొని ఉన్నవారు కలరు. భారత రాజ్యాంగము ఇప్పుడు మనకి ఇవ్వబడి ఉంది. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారముగా మత స్వేచ్ఛ, మత వాక్కు స్వాతంత్రము హక్కులు ఒక 18 సంవత్సరములు కలిగిన వ్యక్తి, అంటే రాజ్యాంగములో స్వతంత్ర హక్కులు అనగా గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాం. అంటే ఆ యొక్క నేముకు అర్థం ఏమిటి? స్వేచ్ఛ, హక్కు కల్పించబడి ఉంది. నేను ఎవరినైనా ఆహ్వానించవచ్చు, నేను ఎవరినైనా నమ్ముకోవచ్చు, నేను ఎవరినైనా ఆరాధించుకోవచ్చు. అంటే నాకు స్వేచ్ఛ ప్రకటింపబడి ఉంది. గణతంత్ర దినోత్సవ స్వతంత్రము, గణతంత్ర దినోత్సవమును ఎందుకు జరుపుకుంటాం? స్వేచ్ఛ మనుషులందరికీ భారత రాజ్యాంగము ఇవ్వబడిన తర్వాత మరి కొన్ని హక్కులు మళ్ళా కలిగించబడి ఇక నీవు స్వతంత్రుడివి అని తెలియజేయటానికి గణతంత్ర దినోత్సవమును మనం జరుపుకుంటూ ఉంటాం. ఏమండి, భారత రాజ్యాంగములో ఇంకను స్వతంత్ర హక్కులు కలిగించబడక మునిపే సిక్కు మతం, బౌద్ధ మతం, ఇంకా కొన్ని రకాలైన విశ్వాసాలు ఉన్నాయా లేవా? ఈ కరుణాకర్ రాధా మనోహర్ దాసుకి తెలియదు, అడిగితే పెద్దలను అడిగి తెలుసుకోవాలి అంటాడు. నోటి దూల. ఏమండి, గురిగింజకి తన కింద ఉన్న నలుపు తెలియదు. గురిగింజకి తన కింద ఉన్న నలుపు తెలియదు. గురిగింజ అనుకుంటుందట నేనంతా రెడ్డే అనుకుంటుందట, బ్లాక్. కానీ గురిగింజ ఏమనుకుంటుంది? నేనంతా ఫుల్ రెడ్డే అనుకుంటుంది. ఈ రాధా మనోహర్ దాసు మొట్టమొదటిగా 3 ప్రశ్నలు. 1, రాధా అనేది నీకు పెట్టిన నేమా? లేదు. మనోహరు అనేది నీ ఒరిజినల్ పేరా? లేదు. మరి దాసు అనేది మీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరా? ఈ 3 ప్రశ్నలు సింపుల్. అసలుకి నీ ఇంటి పేరే లేదు నీలో. నీ ఇంటి పేరు లేని వాడివి, అసలుకి 3 నేములు కలిగి ఉన్న వ్యక్తివి. తల్లిదండ్రులు పెట్టిందేదో నీకు తెలియదు. అలాంటి వ్యక్తివి నువ్వు ఇతరులని శాసించి ఇతరులని ప్రశ్నించే హక్కు నీకు ఏడుంది? ఫస్ట్ నువ్వు సరిచేయబడాలి, నువ్వు ఇతరులని తప్పుపట్టాలి. అసలు నువ్వు పూర్తిగా హిందువా? నువ్వు హిందువు అయితే మీ తాత పేరేమిటి? మీ నాన్న పేరేమిటి? మరి రాధా మనోహర్ దాసు అనే నేము ఏమిటి? ఆ పేరు తల్లిదండ్రులుగా పెట్టిన పేరు ఏమిటి నీకు? ఫస్ట్ నీకే తెలియదు నీది. కురిగింజ తన కింద నలుపు ఎరగనట్లుగా నీ జీవితం నీకు తెలియదు. ఏదో నోటుకొచ్చినట్టు ప్రలోభాలు పలుకుతూ ఉంటావు. నాతో మాట్లాడాలంటే స్వచ్ఛమైన క్రైస్తవులు, క్రిస్టియన్తోనే మాట్లాడుతాను. అసలుకి నువ్వు హిందువువా? నీవు హిందువు అయితే అసలు నువ్వే మతంలో నుంచి వచ్చావు? అసలు నువ్వే విశ్వాసంలో నుంచి వచ్చావు? గనుక రాధా మనోహర్ దాసు, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. వయసు ఉంది, ఏం ప్రయోజనం? ఆ మనిషికి 2 మెదడులు ఉంటాయి. ఒకటి పెద్ద మెదడు, రెండోది చిన్న మెదడు. ఈ పక్క ఒకటేమో చిన్న మెదడు, మరొకటేమో పెద్ద మెదడు. అంటే సైన్స్ పిట్టిగా మరి
చెప్పిన మాట ఏంటంటే, మనిషికి 2 మెదడులు ఉంటాయి. వాటిలో ఒకటి నీకు లేదు అనిపిస్తుంది నీ మాటల బట్టి. 2 మెదడుల్లో ఒక మెదడు సితికిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న ఆ మాటలు నీ వయసుకు తగ్గట్టు నీ ఈ యొక్క వ్యవహార స్థితి, నీ యొక్క దూల నోరుతో, కంపు కొట్టే ఆ నోరుతో ప్రలోభాలు పలుకుతూ ఉన్నావు. అసలుకి నువ్వు హిందువువేనా? అసలుకి హిందూజము అనేది అబద్ధమని, అసలుకి హిందూ అనేది దానికి నిర్వచనము, అర్థము చిన్నజీరు స్వామి ఏం చెప్పాడు? కాఫీర్, వ్యర్థుడా, టూపిట్. హిందూ అంటే సింధు లోయ నుండి పుట్టిందని, మీరు సింధు లోయలో నుంచి వచ్చిన వారా? అయితే మీరు వ్యర్థులు, కాఫీర్ అని చిన్నజీరి స్వామి మాట్లాడటము అందరూ విన్నారు. అంటే నేను హిందువుని అంటే అర్థము లేదు, హిందువుకి అర్థము లేదు అనేది ఒక సింపుల్గా కొట్టి పడేశాడు చిన్నజీరి స్వామి. నువ్వేం ప్రలోభాలు పలుకుతున్నావు? మరి పోనీ నీ మాట ప్రకారమే నువ్వు హిందువు అయితే నీ తాత పేరేమిటి, వాళ్ళ తాత పేరేమిటి, అసలు నువ్వే మతంలో నుంచి వచ్చావు? కనుక నీవు సరిచేయబడాలి. రాధా మనోహర దాసుని ఎంబడిస్తున్న వారులారా గమనించండి. ఈనాడు ఇలాంటి వ్యక్తుల ద్వారాగా మత కలహాలను సృష్టించి భారతదేశంలో సస్యశ్యామలముగా ఏ మతమును దూషించకూడదు అంటే తెలియజేసే వాక్కు స్వాతంత్రము కలదు. నేను నమ్ముకున్న దానిని తెలియజేయొచ్చు. ఇప్పుడు అభిప్రాయాలు మారుకుంటూ వచ్చాయి. అంటే మతాలలో ఒక ఆయన అన్నాడు, నిర్గమం నిరాకారం దేవో, అంటే దేవుడికి అసలుకి ఆకారమే లేదు అన్నాడు ఒక ఆయన. మరొక ఆయన అన్నాడు, లేదు దేవుడు ఆకృతి ఉంది, ఆయన రూపం కలిగిన వాడు అన్నాడు మరొక ఆయన. అన్నాడు దేవుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడని మాట్లాడాడు. కనుక ఇలాగా దేవుని పేరిట అభిప్రాయాలు మార్చుకుంటూ అంటే మతానికి అర్థము అభిప్రాయం మార్చుకునుట. కనుక రాధా మనోహర దాసు కాలక్రమములో ఒక ఆయనేమో దేవుడికి రూపమే లేదన్నాడు, మరొక ఆయనేమో దేవుడికి రూపం ఉన్నదన్నాడు, మరొక ఆయనేమో దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు భక్తుడు ఉన్నాడు అని చెప్పాడు. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ నా కౌంటర్ ద్వారాగా మీరు మారుతారని, మార్పు చెందాలని, మీలాంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఉన్న తెలిసి తెలియని వారికి మీ యొక్క మాటల ద్వారాగా మరి సత్యమేమిటో అసత్యమేమిటో తెలియజేసే భారము, బాధ్యత మరి వయస్సులో పెద్దవాళ్ళుగా మీకు ఉంది. కానీ మీ పెద్దరికాన్ని కాపాడుకోకుండా ఇసుబీజాలు నాటాలను చూస్తే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఒప్పుకునేది లేదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నీ మాటలని, ఎవరు ఒప్పుకోరు. నీవు నమ్ముకున్న విశ్వాసములో శక్తి ఉంటే దాన్ని ప్రకటించు. ప్రతి ఒక్కరికి చేసే కలదు, స్వతంత్రం కలదు. మరి భారత రాజ్యాంగం ఇంకా మనకి ఈ వరకు మునిపే, ఇంకా గణతంత్ర స్వతంత్ర దినోత్సవము జరుపుకోనక మునిపే కొన్ని మతాలు ఉన్నాయి. వారు ఆ మతములో నీవే మతంలో నుండి వచ్చావు? నువ్వు ఫస్ట్ ఎవరిని ఆరాధించావు? కనుక ఇకనైనా సరిచేయబడాలని. ఎందుకంటే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులనే మాటను బట్టి నీకు బుద్ధి చెప్పాలని ముందుకు రావటం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథము కూడా తీతు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 10వ వచనములో ఎలా రాయబడి ఉంది ఏంటో తెలుసా? నీ సహోదరుడు తప్పు చేస్తే 1-2 మారులు వాడికి బుద్ధి చెప్పు,
అతడు సరిదిద్దుకోకపోతే, బుద్ధి తెచ్చుకోకపోతే అతన్ని ఇక అజ్ఞానుల్లాగా, మూర్ఖుల్లాగా, అన్యుల్లాగా ఎంచుకొని తనని వదిలిపెట్టు అని చెప్పిన ఆ మాటను బట్టి కూడా పరిశుద్ధ గ్రంథము నా యొక్క విశ్వాసము, నా యొక్క సిద్ధాంతం నేర్పిన ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని దాసునిగా, దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన అధికారం కొలది నీ మనోనేత్రాలు వెలిగించాలని, నీ ఉన్న ఆ మూర్ఖత్వములో నుంచి, అజ్ఞానం, మహోభౌతి, వినాశాయ, దుర్మరణం అనే ఆ అంధకారమనే చీకటిలో నుండి నీ విడుదల పొందాలని అభిప్రాయముతో ఇంతసేపు నీకు బుద్ధి కలిగినట్లుగా కొన్ని మాటలని వాక్యంలో నుండి కలుగుతున్న పరిస్థితులను బట్టి నీకు బోధించాను. ఇకనైనా మారు మనసు పొందు నీలాంటి వారందరికీ ఈ నా కౌంటర్. ఆమేన్.